ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి చెప్తున్నాను, ఫ్యాన్స్ హట్ అవుతున్నారు. డాన్స్ లేదండి, సార్ది డాన్స్ లేదు, మన ఎన్టీఆర్ సార్ది డాన్స్ లేదు. మిగతావన్నీ ఆయన రొటీన్ బాగున్నాయి, ఫైటింగ్ బాగుంది, యాక్టింగ్ బాగుంది. సరికొత్తగా చూపించారు, ఒక హీరోకి విలన్ లాగా చూపించడం చాలా 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 కొత్తగా ఉంది, బాగుంది. రేటింగ్ అయితే 9 ఇస్తాను. చాలా మాకు హట్ అయ్యాము, డాన్స్ లేదని హట్ అయ్యామండి. అదే ఒకటి ఏముందండి, సరిపోద్దా? ఎన్టీఆర్ కి సరిపోతుందా చెప్పండి, ఎన్టీఆర్ కి అల్లు అర్జున్ సరిపోతుందా చెప్పండి. మీరే చెప్పాలి, నేను చెప్పక్కర్లేదు. యూత్ కి అడగండి, డాన్స్ సరిపోలేదు యూత్ కి. ఇద్దరల్లా అందరూ ఫ్యాన్స్ ఇద్దరికి ఉన్నారండి, ఎవరికి లేరని కాదు. వాళ్ళిద్దరికి మెయిన్, వాళ్ళిద్దరికి చూడడానికి వచ్చారు. చెప్పాలంటే కొత్తగా తీశారు కదా, ఇప్పుడు ఆయన హిందీలో కూడా టాప్, ఈయన తెలుగులో కూడా టాప్. మరి ఇద్దరు చేస్తున్నారంటే జనాలు చూస్తారు కదా, అందరు ఫ్యాన్స్ ఉంటారండి. కాకపోతే ఒకటే చెప్తున్నాను ఏంటంటే, మనకి డాన్స్ మిస్ అయిందండి సార్ది, అదే నేను చెప్తున్నాను. ఓకేనా? మూవీ సూపర్ గా ఉంది, బాగుందండి. ఒకటి తక్కువైందండి, కొంచెం నేను అనుకున్న స్థాయిలో లేదు, యావరేజ్ ఉంది సినిమా. మనం మాస్ సలార్ చూసాం కదా, ఇది క్లాస్ సలార్. ఇద్దరు స్నేహితులు బద్ధశత్రువులు అయితే ఎలా ఉంటది అనేది చూపించారు. సేమ్ ఇది కూడా అంతే, ఇది దేశం కోసం, అదేమో మాస్ యాంగిల్. సో స్టోరీలోనే కొంచెం లోటుపాట్లు ఉన్నాయి. సో మాస్ ఆడియన్స్ ని కొంచెం అట్రాక్ట్ చేయలేదు సినిమా. సో బాగుంది, ఒక హాలీవుడ్ సినిమా చూసినట్టు ఉంది. కానీ హాలీవుడ్ సినిమా ఎప్పుడు మాస్ యాక్సెప్ట్ చేయదు కదా. సో యావరేజ్ ఫిల్మ్. డాన్స్, యాక్టింగ్, ఎన్టీఆర్ అన్న పెర్ఫార్మెన్స్ అంతా సూపర్. కథ కొంచెం పెట్టుంటే బాగుండేది. సో ఓవరాల్ గా నాకు యావరేజ్ కనిపించింది. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ బాగా నచ్చుద్ది. అంటే ఇది ఇప్పుడు అంతా కూడా ఎలా అయిపోయిందంటే, కూలీకి వారికి పోటీ అంటున్నారు. మరి కూలీ ఎందో నేను చూడలేదు, వాటర్ చూసా. నాకైతే ఇది యావరేజ్ ఉంది. ఒకవేళ చూసిన తర్వాత ఏది పోటీ ఏది నగ్గుద్ది అనేది అప్పుడు తెలుస్తుంది. మంచి వాతావరణంలో వాటర్ మంచి వేడి తెస్తుంది. ఎందుకంటే సీట్లో కూర్చున్న వాళ్ళు అంతా తగలాడుతుంది లోపల, చాలా బాగుంది. చల్లని వాతావరణంలో ఒక వేడిలాంటి సినిమా బాగుంది. అందరూ చూడండి, అందరికీ నచ్చింది, చాలా బాగుందన్న. ఒక మన నాటునాడు సినిమా, త్రిబుల్ లో నాటునాడు సినిమాకి ఎంత క్రేజ్ అయితే వచ్చిందో, దానికి డబుల్ ఇంపాక్ట్ క్రేజ్ సాంగ్ కనపడితే. ఆ డాన్స్ కొరియోగ్రాఫర్ ఎవరికైనా దండం పెట్టాలి, చాలా అందంగా చేయించాడు. ఇద్దరికి చాలా స్టైలిష్ లుక్ లో, చాలా అందంగా, చాలా పర్ఫెక్ట్ గా చూపించడం కూడా జరిగింది. ఆ డాన్స్ కి తర్వాత తీసుకున్న ఫైట్లకి, సీన్లకి, ఆ ట్విస్ట్లు అయితే 4-5 ట్విస్ట్లు అయితే చాలా ఘోరంగా ఉన్నాయి. సో అందరికీ నచ్చుతుంది సినిమా. ఎప్పటికీ ఒక ఫస్ట్ ఒక 20 minutes అక్కడక్కడ చిన్న మిస్టేక్ అనిపించినా కానీ, వీళ్ళిద్దరూ స్క్రీన్ ప్రెజెంటేషన్ చేస్తే కనుక ఏం కనపడవు. చాలా బాగుంది, చాలా బాగుంది. ఒక త్రిబుల్ లో వాళ్ళిద్దరు కాంబినేషన్ ఉందో, దానికి డబుల్ ఇంపాక్ట్ ఉంది. ఎన్టీఆర్ గారు తక్కువ, ఋతురాసం గారు ఎక్కువ అనట్లేదు, ఇద్దరు ఈక్వల్ గానే పట్టుకెళ్ళారు. తెలుగు ఆడియన్స్ కి ఏదైతే మసాలా కావాలో దానికి డబుల్ ఉంది ఇందులో. ఎందుకంటే ఎన్టీఆర్ గారు వచ్చినట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొని చూసారా, అది ఒకటి సరిపడేది. అన్ని కూడా టైగర్ సాంగ్ మాట పక్కన పెడతా, సైతం సాంగ్ మాత్రం చాలా గట్టి కొట్టింది. ఆ మ్యూజిక్ అయితే కనుక చాలా బాగుంది. సినిమా బాగుందన్న. కూలీ సరిపోతాం, ప్లస్ అయింది. లేకుంటే ఉత్తిక్ రోషన్ కూడా ఆ కట్అవుట్ కి ఉత్తిక్ రోషనే బెటర్, చాలా బాగుంది. ఇప్పుడే వాటి సినిమా చూసాను, చాలా బాగుంది భయ. చాలా 400 కోట్లు పెట్టాడు, 1000 కోట్ల లాగా చూపెట్టాడు భయ. సినిమా చాలా సూపర్. మొత్తం బారే సినిమా, మొత్తం ఫైటింగ్స్. స్టోరీ ఏం కనిపించదు సినిమాలో, కాకపోతే మొత్తం ఫైట్స్. థియేటర్ మొత్తం గూస్ బంప్స్. ఆ ఇంటర్వెల్ సీన్ ఉంటది భయ, ఇది మొత్తం నాకు ఛాతీలు వేసింది భయ. ఇది తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సినిమా కాదు. ఇంగ్లీష్ సినిమాకే అమ్మ మొగుడు సినిమా ఇది. ఏం నచ్చిందంటే, టాలీవుడ్ లో ఇలాంటి ఫైటింగ్లు ఎప్పుడు చూపెట్టలేదు, ఇప్పుడు చూపెట్టారు. టాలీవుడ్ లో చూపెట్టలేదు, బాలీవుడ్ లో చూపెట్టలేదు, ఇంగ్లీష్ లో కూడా చూపెట్టలేదు. ఇంగ్లీష్ సినిమాలకే అమ్మ మూడు లాగా తీసాడు ఈ సినిమా. సినిమాలో స్టోరీ కనిపించలేదు, కానీ సినిమాలో మొత్తం ఫైట్లు కనిపించినాయి. హృతిక్ రోషన్ కట్అవుట్ కి ఆ కట్అవుట్ కనిపించదు, కానీ హృతిక్ రోషన్ కట్అవుట్ చాలా బాగుంది. ఇతని కట్అవుట్ ఎలా కనిపిస్తాయి అంటే, ఇతని నటల్లో హృతిక్ రోషన్ కట్అవుట్ చాలా సూపర్ ఉంటే, ఇతని నటన సూపర్ ఉంటది. ఈయన యాక్టింగ్ తో ఇరగదేశాడు.
డాన్స్ హృతిక్ రోషన్ నెంబర్ 1 చేశాడు. కానీ ఎన్టీఆర్ నటనతో ఆ డాన్స్ సూపర్ అనిపించింది. కూలీ చూసిన తర్వాత మళ్ళీ ఆలోచించుకొని చెప్పాలి. కాకపోతే ఈ సినిమాకి మాత్రం న్యాయం చేసిండు. ఈసారి నాగవంశీ మాత్రం ఇట్టు కొట్టలేడు అనుకో. నాగవంశీ జాతకంలో పెద్ద దోషం ఉన్నట్టే. ఇక జాతకాన్ని చూపించుకోవాలి నాగవంశీ. యాక్టింగ్ నెక్స్ట్ నాగార్జున గారు విలన్ యాక్షన్ సూపర్ ఉంది. చాలా బాగుంది సార్. చాలా మంది చూడొచ్చు సార్. సూపర్ ఉన్నాయి. కానీ అంతమంది హీరోస్ పెట్టడం కొంచెం మైనస్ గా ఉంది. అంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎవరి హీరో అని. కానీ రజనీకాంత్ సార్ నెక్స్ట్ నాగార్జున సార్ ఇద్దరు యాక్షన్ సూపర్ ఉంది. సూపర్ విలన్ క్యారెక్టర్ సూపర్ ఉంది. అండ్ సెట్ అయింది. మ్యూజిక్ సూపర్ ఉంది సార్. చాలా బాగుంది మ్యూజిక్ అయితే అదిరిపోయింది సార్. చాలా బాగుంది. అందరూ చూడొచ్చు సార్. థ్యాంక్ యూ. ఇది డ్యూయట్ సాంగ్స్ రావడానికి, సింగిల్ సాంగ్స్ రావడానికి ఇది పెద్ద రొమాంటిక్ మూవీ ఆర్ సింగిల్ హీరో మూవీ కాదు కాబట్టి చాలా బాగుంది. యాక్షన్ పరంగా చాలా బాగుంది. ఎన్టీఆర్ నెగిటివ్ అని కాదన్నా, ఇద్దరు టైగర్ ష్రాఫ్ అండ్ హృతిక్ రోషన్ పార్ట్ 1 లో ఎలా ఉన్నారో సేమ్ అలానే ఉంటుంది. బట్ ప్లాట్ వచ్చేసి డిఫరెంట్ ఉంటుంది. లేదన్న వార్ 1 కన్నా చాలా బాగుంది. నేను రాత్రి కూడా వార్ 1 చూశాను. వార్ 1 కన్నా చాలా బెటర్ గా ఉంది వార్ 2. మైనస్ అంటూ ఒక్కటే అన్న, డబ్బింగ్ ఒక్కటే కొంచెం డిఫరెంట్ అనిపించింది. ఇంకొంచెం బెటర్ గా ఉంటే చాలా బాగుండేది. ప్లస్ అనేది ప్రతిదీ ప్లస్సే. ఇద్దరు యాక్ట్ చేయడం ప్లస్సే. ద మెయిన్ అన్నయ్య చెప్పినట్టు అయాన్ ముఖర్జీ తప్ప ఎవరు హ్యాండిల్ చేయలేరు. సో అది మెయిన్ ప్లస్ అనమాట. ఎగరేసుకోవచ్చు. డాన్స్ చాలా బాగుంది అన్న, నిజంగా చాలా బాగుంది. ఐ ఫీస్ట్ అనమాట. ఇంపార్టెంట్ దయాల్. అది దయాల్ క్యారెక్టర్ సూపర్ అసలు. మలయాళం యాక్టర్ కదా, అసలు చాలా బాగా చేస్తాడు. అవుట్ పర్ఫార్మ్ ఎవ్రీవన్. మంచిగా హైలైట్స్ అంటే ఇక యాక్టింగ్ పర్ఫార్మెన్స్ వైజ్ దయాల్ చాలా బాగా చేశాడు. రజనీకాంత్ అసలు అవుట్ పర్ఫార్మ్ అసలు క్రేజీ. ఇంకా పాస్ట్ సెకండ్ హాఫ్ అయితే క్రేజీ. సారీ స్కైఫై అన్నారు కానీ మంచిగా అందరికి అర్థమయ్యేటట్టే ఉంది. బాగుంది. కూలీ చూసి వచ్చానండి. జస్ట్ యావరేజ్ గా నిలుస్తుందని చెప్పాలి. ఎందుకు అంటే నాకు అంత బాగా నచ్చలేదు. సెకండ్ హాఫ్ లో కొంచెం చాలా ల్యాగ్ అనిపించింది. స్టోరీ కూడా అంత కనెక్టివిటీ మిస్ అవుతుంది. కొంచెం ఎడిటింగ్ కానీ ప్యాటర్న్ కానీ కొంచెం చాలా అబ్రప్ట్ గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగా సైఫై అలా ఏం లేదు, నార్మల్ స్టోరీ. ఒక స్మగ్లింగ్, తర్వాత సత్యరాజ్ గారి గురించి ఒక మెయిన్ ఈవెంట్ ఉంటుంది. దాని మీద కూడా తిరుగుతూ ఉంటుంది. అది స్పాయిలర్ అవుతుంది. బట్ సైన్స్ ఫిక్షన్ ఏం కాదు, ఒక మెషిన్ ఉంటుంది, దాని గురించి ఉంటుంది. నాగార్జున గారు స్మగ్లర్ గా, అదే ఒక సిండికేట్, క్రైమ్ సిండికేట్ విలన్, ఆయన లీడర్ గా ఉంటారు. వాళ్ళని ఎలా ఎదుర్కొంటున్నారు ఇలా రజనీకాంత్, వాళ్ళ ఏంటి వాళ్ళ లింక్ అనేది స్టోరీ. కానీ జైలర్ రేంజ్ ఎలివేషన్ అక్కడక్కడ ఉంటాయి, కానీ జైలర్ కంటే కొంచెం తక్కువే అని చెప్పాలి. అసలు అదే ప్రాబ్లం అక్కడే వచ్చిందండి. విక్రమ్ చూసాము, అంత ముందు ఖైదీ అవన్నీ చూసాము. లోకేష్ గారు ఇంకా ఎక్స్పెక్టెడ్ మిస్ అయ్యిందనే చెప్పాలి. ఎందుకంటే ఇది అంటే లియో కొంచెం బెటర్, కానీ విక్రమ్ కి అయితే చాలా తక్కువ. ఆ మిడిల్ లో ఉంటుంది సినిమా. ఎందుకంటే ఈ క్రైమ్, సిండికేట్ ఇవన్నీ ఈ మధ్య అవే సినిమాలు వస్తున్నాయి. స్మగ్లింగ్ గురించి ఉంది. ఓకే, అది పెట్టొచ్చు. ఫస్ట్ హాఫ్ లో ఎస్టాబ్లిష్ చేస్తారు, కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇటు ఒక ఈయన రజనీకాంత్ గారి బ్యాక్ స్టోరీ అని ఒకటి, వీళ్ళు నాగార్జున గారి స్మగ్లింగ్ ఒకటి, శోభిన్ గారి క్యారెక్టర్ ఓవర్ ప్లే అవుతుంది చాలా. అంటే నాగార్జున గారిని మర్చిపోతాం సెకండ్ హాఫ్ వచ్చేసరికి. ఆయన ఉంటారు బట్ అంత ఈవిల్ గా అనిపించారు. ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత విలనిజం సెకండ్ హాఫ్ లో మనము అనిపించాం. హీరో కామ్ అయిపోతారు, మళ్ళీ లాస్ట్ కి వస్తారు. మళ్ళీ ఐ మీన్ ఈ అమీర్ ఖాన్ గారిని కూడా ఇంకో విలన్ లాగా వచ్చినట్టే ఉంటది. కానీ అక్కడ కూడా చూస్తే ఉపేంద్ర గారి క్యారెక్టర్ డౌన్ ప్లే అనే చెప్పాలి. ఇంపాక్ట్ అసలు లేదు. ఎందుకంటే అంటే ఆయన ఆరా, ఆయన స్టార్డమ్ ఉంటది. రజనీ గారి పక్కన కూర్చొని ఒక ఫైట్ ఉంటది అంటది. కానీ అంటే ఎందుకు ఉన్నారు వై? నాగార్జున గారి క్యారెక్టర్ చాలా బాగా ఉంది, కానీ అమీర్ ఖాన్, ఉపేంద్ర గారి క్యారెక్టర్ అయితే డౌన్ ప్లే అయిందనే చెప్పాలి. సత్యరాజ్ గారు బాగా చేశారు. ప్యాక్ చేసి పెట్టారు సినిమా. ఓకే, ఎలా అనిపించింది కూలీ మూవీ? కూలీ కాదు, వార్. సో ఎలా అనిపించింది వార్ 2 మూవీ? చాలా బాగుంది. ఇద్దరు పెర్ఫార్మెన్స్ లో ఏది బెటర్ అని చెప్పొచ్చు? ఇద్దరు సమానంగా చేశారు, కానీ ఎక్కువగా ఎన్టీఆర్
మాకు మేము అభిమానించే హీరో కాబట్టి ఎన్టీఆర్ బాగా బాగుంది. ఎన్టీఆర్ క్యారెక్టర్ కానీ ఆ స్క్రీన్ మీద ప్రజెన్స్ కానీ మొత్తం అంతా కూడా చాలా బాగుంది. ఫైట్ సీన్ చాలా హైలైట్ ఉంది. అంటే రితిక్ రోషన్ గారు ఎన్టీఆర్ గారిని డామినేట్ చేశారంటున్నారు. లేదు మేడం, రితిక్ రోషన్ గారి కన్నా ఎన్టీఆర్ ఎక్కువ స్క్రీన్ లో మనకి కనపడే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం ఎంట్రీ మాత్రం కొంచెం లేట్ అవుతుంది. వచ్చిన కాడి నుంచి వేరే లెవెల్ ఉంటుంది సినిమా. లాస్ట్ 15 minutes అలా మైండ్ బ్లోయింగ్, ఆ ట్విస్ట్ ఉంటుంది. అసలు బుర్ర పనిచేది. అసలు ఆ సీన్ లో అంతా అయిపోయింది అనుకుని బ్లాంక్ అయిపోయినాం. సినిమా చూస్తుండగా అలా బ్లాంక్ అయిపోయినాం. ఒక్క 15 minutes ముందు స్టార్ట్ అవుతుంది. అసలు వేరే లెవెల్ అనమాట అంత ప్రతిదీ కూడా. అంటే వార్ 3 కంటిన్యూషన్ ఉంటుందా ఎన్టీఆర్ గారితో? ఉంటుంది మేడం, పక్కా ఉంటుంది, పక్కా. ఒకటే మాట, ఎన్టీఆర్ అన్ననే, వేరే హీరోనే. ఆయన బాలీవుడ్ లో హీరో అయితే మాకు టాలీవుడ్ లో ఆయన దేవుడు. ఎన్టీఆర్ మాకు టాలీవుడ్ లో దేవుడు అయితే బాలీవుడ్ లో హిృతిక్ రోషన్ కి బాలీవుడ్ పబ్లిక్ కి దేవుడేమో. కానీ మా ఎన్టీఆర్ అన్నని మీ తెలుగు మనోళ్ళే కంప్లైంట్స్ చేసి హెడ్ లైన్స్ లాగా రాసుకొని ఎన్టీఆర్ అన్నను డామినేట్ చేసిన హిృతిక్ రోషన్, ఎన్టీఆర్ అన్నకి బ్యాడ్ రోల్ ఇచ్చిన బాలీవుడ్ డైరెక్టర్స్ అని ఇట్లా రాసుకోబోతున్నారు. అది చదువుకుంటా వస్తున్నా, దాని గురించి చెప్తున్నా నేను. ఎన్టీఆర్ అన్నని మించిన రోల్ లేదు. ఎన్టీఆర్ అన్ననే సినిమాకి ప్లస్. ఎన్టీఆర్ అన్న లేకపోతే సినిమా లేదు. ఎన్టీఆర్ అన్ననే సినిమాకి పిల్లర్. ఎన్టీఆర్ అన్ననే గజస్తంభం సినిమాకి. ఎన్టీఆర్ అన్న తర్వాతనే సినిమా. ఎన్టీఆర్ అన్న ఈ సినిమాలో లేడని మీరు ఊహించుకుంటే సినిమానే లేదు. దట్స్ ఇట్, థ్యాంక్ యూ. और इसमें ऋतिक रोशन तो एक ग्रीक गॉड है. ही ऑलवेज लुक्स फैंटास्टिक. हिज डांस मूवमेंट्स सब कुछ बहुत अच्छा था. और लेकिन एनटीआर का बहुत अच्छा कैरेक्टर मिला. ये प्लेन हीरो कैरेक्टर नहीं है. इसमें ग्रे शेड्स हैं, डार्क शेड्स हैं, और इसमें उसका पूरा हीरोइक भी दिखाया. और दोनों का एंट्री भी बराबर इक्वल है. और डायरेक्टर ने स्टोरी ऐसा लिखा, मतलब प्रोड्यूसर ने ही लिखा ये स्टोरी. अयान मुखर्जी डायरेक्टर हमको मालूम है. इसने इतना मेटिकुलसली प्लान किया. दोनों हीरो को एक फाइट ऐसा नहीं, दोनों को कैरेक्टर्स को अच्छा बैलेंस किया. और ऊपर से ये पूरा स्पाई थ्रिलर एक इंटरनेशनल लेवल पे बना के हर एक एक्शन ब्लॉक को परफेक्ट एक्शन कोरियोग्राफी दिया. इमोशनली बैलेंस किया. डांस तो मैंने सोचा, मैं साउथ इंडियन हूँ, मैंने सोचा एनटीआर डोमिनेट कर देगा. लेकिन ऋतिक रोशन तो मतलब सरप्राइज पैकेज निकला. वही हमको मालूम है बहुत बड़ा डांसर है, लेकिन उन्होंने कमाल दिखा दिया. वो दोनों एक ही फ्रेम में डांस किया था ना. एक ही फ्रेम में डांस किया तो वो इतना बड़ा है, ये इतना छोटा है, कैसा दिखाएगा. और हमारे लिए साउथ इंडियनों के लिए एनटीआर तो नंबर 1 डांसर है. ऋतिक रोशन का हमको मालूम है कौन प्यार में, लेकिन उसका लंबाई, उसका ग्रेस मूवमेंट्स इतना अच्छा था कि हम भी मानना पड़ेगा. ऋतिक रोशन और एनटीआर इक्वल डांस किया. इसका ग्रेस अच्छा था, उसका स्टाइल अच्छा था. रेटिंग कितना देते हो? रेटिंग 3.5 देता हूँ.